ప్రేక్షకులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. లంచం అనే మాట తెలుగు సాహిత్యం మొత్తంలో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది, ఎక్కడ వచ్చింది అని తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లంచం అనే మొట్టమొదటి మాట తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా ఎక్కడ వచ్చిందంటే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో తృతీయాశ్వాసంలో 159వ పద్యంలో ప్రసక్తమైంది. ఆ పద్యం గురించి చెప్తాను. దానికన్నా ముందు లంచం ప్రక్రియ ఒకచోట జరిగింది. లంచం అనే మాట వాడలేదు, కానీ లంచం ఎలా ఇచ్చాడో ఆ ప్రక్రియ మొత్తం మహాభారతం ఆది పర్వంలోనే ఉంది. ఆది పర్వం కథ నన్నయ్య చాలా విస్తృతంగా చెప్పాడు. పరీక్షన్ మహారాజుతో మొదలైనటువంటి కథలో ఈ లంచం ఇచ్చే ప్రక్రియ ఒకసారి వస్తుంది. పరీక్షన్ మహారాజుకి వేట అంటే చాలా ఇష్టం. పాండురాజు కూడా వేటాడేవాడు. ఆయన పరీక్షన్ మహారాజుకి ప్రపితామహుడు. అయితే పరీక్షన్ మహారాజు ఒకసారి వేటకు పోయి ఆయన వేటాడుతూ ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు. మృగం అదేంటంటే పారిపోయింది. బాణం దెబ్బ తగిలింది కానీ పారిపోయింది. దాన్ని వెతుకుతూ పోయాడు. అక్కడ ఒక చోట ఒక ముని, శమీకుడు అనేటువంటి ముని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి ఈయన పరీక్షన్ మహారాజు ఏమడుగుతాడంటే, మహాత్మా, నేను ఒక లేడీని వేటాడాను, బాణం తగిలింది, అది పారిపోయింది, ఇటేమన్నా వచ్చిందా, మీరు చూసారా అని అడిగాడు. ఆయన మౌన వ్రతంలో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఆయనకు అసలు ఆ మాట కూడా వినపడదు. అంత దీర్ఘమైనటువంటి ఆయన ధ్యాసలో ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. అతను స్పందించకపోయేసరికి రాజు కదా, రాజు అహంకారం ఒకటి ఉంటుంది కదా, ఆయన మనసు దెబ్బతింటాం, అహంకారం దెబ్బతింటాం అని ఒకటి ఉంటుంది కదా. ఆ దెబ్బతిని అతను ఏం చేస్తాడంటే, పక్కనే చచ్చిపోయిన పాము ఒకటి ఉన్నది. ఆ పాము శవాన్ని తీసి తను ఏం చేస్తాడంటే, ఒక బాణం కొస ఉంటుంది కదా, బాణం కొస అంటే ఈ ధనుసు విల్లు కొస ఒకటి ఉంటుంది కదా, ఆ కొసతో ఆ పామును లేపి ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోతాడు. అంటే తన కోపం చల్లార్చుకున్నాడు అనమాట. అయితే అక్కడ ఇంతలోకి ఆయన కొడుకు శృంగి అనేవాడు, ఆయన కొడుకు అక్కడికి వస్తాడు. ఆయన కొడుకు అక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఎవరు ఈ పాపం చేసింది, ఎవడు నా తండ్రిని ఇంతగా అవమానించింది ఎవరు అని అడిగి తెలుసుకుంటాడు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెప్తారు, పరీక్షన్ మహారాజు ఇలా చేశాడని చెప్తే, అయితే అతను మంత్రజాలం తీసుకుంటాడు. ఆయన ఋషి కదా, మంత్రజాలం తీసుకొని శపిస్తాడు. అట్లా చల్లి శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, ఒక వారం రోజుల్లో పరీక్షన్ మహారాజు విషదగ్ధుడై మరణిస్తాడు అని చెప్తాడు. అంటే విష ప్రభావం వల్ల చచ్చిపోతాడని చెప్పేస్తాడు అనమాట. విషప్రభావం ఎలా జరుగుతుంది? తక్షకుడు అనేటటువంటి ఒక సర్పం వచ్చి ఆయన కాటేస్తాడు. కాటేయటం వల్ల ఆయన చనిపోతాడు. అది వారం రోజులు అయిపోద్దని చెప్తాడు. అయిపోద్దని చెప్పినప్పుడు ఆయన భయపడిపోతాడు. మంత్రులందరూ పిలుస్తాడు. ఏం చేయాలి అని అంటే, వారం రోజులు టైం ఉంది కదా అంటే, ఒంటి స్తంభం మేడ ఒకటి కడతాడు. ఒంటి స్తంభం మేడ ఒకటి కట్టి మేడ చుట్టూతా ఒక అగ్ని పర్వతంలాగా చుట్టూతా మంట పెడతారు. ఆ మేడ చుట్టూత కింద భూమి మీద ఉన్నటువంటి మంటలు దాటి ఎవరు కూడా పైకి వెళ్ళలేరు. సో పాములు అసలే పోలేవు, కాబట్టి సురక్షితంగా ఉన్నాను అనుకుంటాడు. అంతేకాకుండా ఈ విష ప్రభావాన్ని ఒకవేళ కాటేసినా కూడా ఈ విష ప్రభావాన్ని తీసేయగలిగినటువంటి వాళ్ళు, నన్ను సజీవుని చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి కోరినంత ధనం ఇస్తానని చెప్తాడు. అప్పుడు కశ్యపుడు అనేటువంటి మహర్షి, నేను పరీక్షన్ మహారాజును రక్షిస్తాను, నా దగ్గర ఉన్నటువంటి సంజీవని విద్య చేత ఒకవేళ అతను పాము కాటుచే మరణించినా అతను నేను బతికిస్తానని చెప్పి ఆయన డబ్బు కాశపడి బయలుదేరతాడు. ఈ సంగతి తక్షకుడికి తెలుస్తుంది. తక్షకుడు అంటే పాములన్నిటికీ, సర్పాలన్నిటికీ ఆయన సర్పలోకానికి రాజు లాంటివాడు అనమాట. ఆ తక్షకుడి విషయం అంటే ఇక దానికి తిరుగులేదు. తక్షకుడు, కర్కోటకుడు వగైరా వీళ్ళందరిలో వాళ్ళందరూ లిస్టులో ఉంటారనమాట. తక్షకుడు బయలుదేరి వస్తుంటే ఈయన కశ్యపుడు బయలుదేరి వస్తుంటే తక్షకుడు ఆయనకి ఎదురు పడతాడు. ఆయన కశ్యపుడు అనేవాడు బయలుదేరి వస్తున్నాడు, ఈయన రాజును బతికించగలడని తెలుసుకుంటాడు. వస్తుంటే ఎదురుగా పడతాడు. ఏమయ్యా, మా తండ్రికి అన్యాయం జరిగిందని అతను శమీకుడికి అన్యాయం జరిగిందని శృంగి ఎట్లా శాపం పెట్టాడు, నేను దాన్ని నా విషయాన్ని తోటి ఆయన చంపబోతున్నాను, మధ్యలో నీకెందుకు, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే,
నాకు ధనం వస్తుంది, పైగా రాజును రక్షించడం అన్నది నా ధర్మం కదా అని చెప్తాడు. నీకు అంత శక్తి ఉందంటే ఉందంటాడు. అప్పుడు నువ్వు ఒక పని చేస్తా, నేను ఇక్కడ ఎదురుగా మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టుని కాటేస్తాను, నా విష ప్రభావం వల్ల అది దగ్ధమైపోతుంది చూడు, దాన్ని ఎలా బతికిస్తావో బతికించమని చెప్తాడు. అప్పుడు తక్షకుడు ఒక మర్రి చెట్టు మీకు కాటేస్తే ఆ మర్రి చెట్టు భగభగ మండిపోయి బూడిదైపోయి కింద పడిపోద్ది. దాన్ని ఆశ్చర్యపోయి చూస్తాడు. కశ్యపుడు మళ్ళీ తన మంత్ర ప్రభావంతో ఆ మర్రి చెట్టును యథాతథంగా మళ్ళీ సజీవంగా చేస్తాడు. అప్పుడు ఈ తక్షకుడు ఆశ్చర్యపోయి, నీ దగ్గర ఇంత శక్తి ఉందని ఊహిస్తాను, కానీ నా మాట నెగ్గాలి కదా, నేను పరీక్ష మహారాజును చంపుతానన్నాను కాబట్టి నేను నా విషయంతో చంపేస్తాను, నువ్వు అడ్డులో బాబు అంటే ఆయన అంటాడు కదా, నాకు రాజుగారు ఎంత ధనం ఇస్తాడంటే, రాజుగారు నీకు ఎంత అయితే ధనం ఇస్తాడో అంతకు రెట్టింపు నేను నీకు ఇస్తున్నాను అని ఆ ధనం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ లంచం అనే ప్రక్రియ ఇక్కడ జరిగింది. అంటే ఒక మంచి పని మీద ఈ కశ్యపుడు రాజును బతికించడానికి వెళ్తున్నాడు. ఇవాళ రేపు మనకి నాక్ టీములు, ఆ టీములు, ఈ టీములు కొన్ని సంస్థలను పరీక్ష చేసి ఆ పరీక్ష బాగుందా లేదా, ఆ సంస్థలు బాగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి కొన్ని ఎక్స్పర్ట్ టీములు వచ్చి ఆ సంస్థ బాగా ఉంటే వాటికి మెచ్చుకుంటారు, వాటికి ఏదైనా ప్రోత్సహిస్తారు, బాగా లేకపోతే ఈ సంస్థను మూసేయండి అని చెప్తారు. అంటే ఒక టీం వస్తుంటుంది అనమాట. ఆ టీం వచ్చేటప్పుడు మధ్యలో ఇంకొక టీం పోయి, ఏమండి మీరు ఫలానా సంస్థ చాలా బాగుందని చెప్పి మీరు చెప్పండి, దానికి అవసరమైన డబ్బులు నేను ఇస్తాను, వాడు లంచం ఇస్తాడు. సరిగ్గా ఇలాంటి లంచమే ఇక్కడ కశ్యపుడికి తక్షకుడు లంచం ఇచ్చాడు. లంచం ఇచ్చి వాడిని వెనక పంపించేశాడు. అంటే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి లంచం ప్రక్రియ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత అసలు లంచం అనే మాట ఎక్కడ వాడారు అని ఒకసారి తెలుసుకుంటే, నేను చెప్పాను మహాభారతంలో ఉద్యోగ పర్వంలో తృతీయ ఆశ్వాసంలో జరిగింది. కృష్ణుడు రాయబారానికి వస్తుంటాడు. కృష్ణుడు రాయబారానికి వచ్చే ముందు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కర్ణుడు వీళ్ళు ఎంతమంది కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం మాట్లాడతారంటే, రేపు రాయబారానికి కృష్ణుడు వస్తున్నాడు కదా, ఎట్లా చేయాలి, ఆ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, కృష్ణుడికి ఏం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అనుకుంటుంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటారు కదా, ఆయన చాలా గొప్పవాడు, మహాపురుషుడు, ఆయన అవతార పురుషుడు, ఆయన ఏదైనా చేయగలడు, కానీ వాళ్ళు పాండవులకు సహాయపడకుండా మనం ఒక పని చేద్దాము, కృష్ణుడికి బోలెడంత సంపద ఇద్దాము, గుర్రాలు ఇద్దాము, ఏనుగులు ఇద్దాము, ఆయన ఏది అడిగితే అది ఇద్దాము, వారవనితలను ఇద్దాము, అందమైన స్త్రీలను ఇద్దాము, ఇట్లాగే చెప్తాడు. ఈ మాటలు యథాతథంగా నాన్న భారతంలో ఉన్నాయి, తిక్కన భారతంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇద్దామని చెప్తే అప్పుడు విదురుడు ఏమంటాడంటే, విదురుడు ఆయన అవతార పురుషుడని నువ్వే అంటున్నావు కదా, అర్జునుడు కృష్ణుడికి బహిప్రాణం, అంతటి బంధువు, అంతటి నెచ్చలి ఇంకొకళ్ళు అర్జునుడికి ఇంకెవరు లేరు. అర్జునుడిని కాపాడటానికి, పాండవులను గెలిపించడానికి కృష్ణుడు ఏదైనా చేస్తాడు. కాబట్టి నువ్వు ఇచ్చేదానికి ఆయన లొంగడు, ఈ ప్రయత్నం మానుకో అని చెప్పి విదురుడు చెప్తాడు. ఆ విదురుడు చెప్పేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. అక్కడ ఆ మాటలో లంచం అనే, ఆ పద్యంలో లంచం అనే మాట వచ్చింది, ఒకసారి వినండి. నీ తల పేను గంటి, తలలో పేను కాదు, నీ తలపు ఏను కంటి, ఏను అంటే నేనని, నీ తలపును నేను తెలుసుకున్నాను, నీ తలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతును చేసి కార్యగతి భేదం చేయగ చూచెదు ఇంత బేలైతి గదే సుమేరు సదృశార్థము చూచి బార్దు బాయునే అతడు క్రీడి భక్తియును అచ్యుత పెంపును నీవరంగవే అంటాడు. ఇక్కడ లంచం అనే మాట స్పష్టంగా తిక్కన గారు ఈ పద్యంలో వాడాడు. అంటే తిక్కన గారి కాలం నాటికే లంచం ఉందని, లంచం ఇచ్చే సంప్రదాయం, లంచం ఇచ్చే అలవాట్లు కొన్ని ఉన్నాయని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నీ తల పేనుగంటే ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి, శౌరి అంటే కృష్ణుడికి లంచమిచ్చి సంప్రీతును చేసి, ఆయన సాటిస్ఫై చేసి కార్యగతి భేదము చేయగా చూచెదు, అంటే వచ్చిన పనిని చెడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావుగా, భేదం కలిగేటట్టు చేస్తున్నావు కదా, ఎంత బేలైతి గదే, బేలైతివి అంటానికి బదులు బేలైతి గదే. ఇక్కడ వ్యాకరణం మనం తెలుసుకోవచ్చు, వకార లోపం ఎలా జరిగింది అన్నది. బేలైతివి అనకుండా బేలైతి గదే సుమేరు సదృశార్థము చూచియు పార్థు బాయునే,
అంటే నువ్వు ఇచ్చే ఇవన్నీ పెద్ద పెద్ద సుమేరు లాంటివని చూసి పార్థుణ్ణి వదిలిపెడతాడా? ఆతడు క్రీడి భక్తియును అచ్యుత పెంపును నీ విరుంగవే. అంటే క్రీడి అంటే అర్జునుడికి కృష్ణుడి పక్కన ఉన్నటువంటి భక్తిని, అట్లాగే అచ్యుత పెంపుని, అచ్యుతుడు అంటే కృష్ణుడు, పెంపు అంటే ఆయన గొప్పతనం, ఆయన శక్తి, అచ్యుత పెంపు నీకు తెలియదా అని విదురుడు ధృతరాష్ట్రుణ్ణి నచ్చ చెప్తాడు. ఇది అసలు జరిగిన కథ. అయితే మొట్టమొదటిసారి లంచం అనే మాట ఇక్కడ ప్రయుక్తమైంది. ఇది ఒక సోషల్ హిస్టరీకి సంబంధించిన ఒక విషయం ఇక్కడ రికార్డ్ అయింది. అంటే ఒక పనులు జరగడానికి లంచం ఇవ్వటం అన్నది సామాజిక జీవితంలో ఒక భాగంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాకుండా తెలుగు సాహిత్యంలో లంచం అనే ఒక వ్యాసాన్ని సాక్షి పత్రికలో కొన్ని రోజుల క్రితం, దాదాపుగా 2-3 సంవత్సరాల క్రితం నేను రాశాను. అందులో ఈ తెలుగు సాహిత్యం మొత్తంలో ఈ లంచం అనే మాట ఎక్కడెక్కడ ఉందన్నది అందులో వివరంగా చెప్పాను. సాహిత్య ప్రేమికులు దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా సందర్భాల్లో ఇది ఉన్నది. పారిజాతాపహరణంలో ఉన్నది. తర్వాత పోతన భాగవతంలో ఈ లంచం ప్రక్రియ గురించి ఉన్నది. ఆ తరువాతి కావ్యాల్లో కూడా చాలా చోట్ల ఉన్నది. అంటే ప్రాచీన కావ్యాలను, ప్రాచీన సాహిత్యాన్ని చదివితే ఆ కాలం నాటి సామాజిక చరిత్ర తెలుస్తుంది. అంటే ఈ లంచం అనేటువంటి ప్రక్రియ ఒక సామాజిక చరిత్రలో ఒక భాగం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నది. లంచము అనే ప్రక్రియ లేని దేశము లేదు. ఏ దేశంలో ఎక్కువ ఉంది, ఏ దేశంలో తక్కువ ఉంది అని తెలుసుకోవటమే ఇక్కడ గొప్ప విశేషం. మిత్రులారా, ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి ఈ సామాజిక అంశాలను, సామాజిక చరిత్రను దాన్ని విడమరచి చదువుకోగలిగితే తెలుస్తుంది మనకి. విడమరచి చదువుకోగలిగితే మనకు ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి సాహిత్య ప్రేమికులైనటువంటి వాళ్ళు ఆధునిక సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేస్తుంటారో ప్రాచీన సాహిత్యాన్ని కూడా అలా అధ్యయనం చేయడం అన్నది వాళ్ళకి విజ్ఞానం పెరుగుతుంది, దాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఆదిపర్వంలోనే మనకి లంచం ఇచ్చే ప్రక్రియ మొదలైంది. అది ఇప్పటిదాకా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ తర్వాత జరిగిన కథ ఏంటంటే మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఆ తర్వాత వీళ్ళందరూ అప్పుడే ప్రణాళిక వేసి రాయబారానికి ఎట్లాగ వస్తాడు, ఆయన పాండవుల పక్షాన్ని ఉంటాడు అని దుర్యోధనుడు ఒక మాట అంటాడు. ఆయన రాని వచ్చినప్పుడు ఆయన బంధించి జైల్లో పడేద్దాము, కృష్ణుడిని బంధించి జైల్లో పడేద్దాము, దానివల్ల యాదవులందరూ మనకు లొంగిపోతారు, ఈ పాండవులకు వేరే దిక్కు లేక మనకు లొంగిపోతారు, అసలు యుద్ధమే అవసరం ఉండదు, మొత్తం సమాప్తమైద్దాం చెప్తాడు. చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు కూడా భయపడిపోతాడు. నువ్వు అలాంటి పిచ్చి పని చేయబాకు, వాడు చాలా గొప్పవాడు, ఆయన గొప్పతనం నీకు తెలీదు, అలా చేయొద్దని చెప్తాడు. చెప్పిన వాడు మూర్ఖుడు వినడు, దుర్యోధనుడు వినడు. రాయబారానికి వచ్చినప్పుడు రాయబారం అంతా అయిపోయి విఫలమవుతుంది అనుకున్న సందర్భంలో కృష్ణుడిని బంధించాలని చూస్తాడు. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. మిత్రులారా, ప్రాచీన సాహిత్యంలో ఉన్న ఇలాంటి మర్మాలన్నీ తెలుసుకుందాము. ఈ ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేస్తే నేను ఎప్పుడైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూడవచ్చు. నమస్తే.